గుడ్ ఈవినింగ్ టు ఆల్. చాలామంది మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నా బిజీ షెడ్యూల్స్ వల్ల నేను అందరికీ రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను, అట్లాగే వీడియోస్ చేయలేకపోతున్నాను. ఎవరైతే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నారో మన జైన్ బటన్లో జాయిన్ అవ్వండి. మీకు 100% నేను దానికి సంబంధించిన వీడియోస్ పూర్తి వివరాలుగా, అంటే జైన్ బటన్లో జాయిన్ అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే, ఓకే, ఎవరైతే ఈ ఛానల్లో జాయిన్ అయ్యారో నేను చేసే ముఖ్యమైన వీడియోస్ వాళ్ళకి మాత్రమే వెళ్తాయి, అందరికీ వెళ్ళవు. అంటే సబ్స్క్రైబర్స్ అందరికీ వెళ్ళవు. మీకు కావాలనుకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాయిన్ బటన్లో జాయిన్ అవుతే మీకు వీడియో అనేది అందిస్తాను. సరే, కొన్ని కామెంట్స్, మీ ప్రశ్నలు నా సమాధానాలు. ఓకే, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కనుక చూసినట్టయితే ఆర్ఎన్ టీవీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, రిపోర్టర్స్ గురించి కొన్ని విషయాలు తెలియపరచండి అని అడిగారు. రిపోర్టర్స్ గురించి, రైట్? మనకి వాస్తవానికి రిపోర్టర్స్ అంటే జర్నలిజం ఏదైతే ఉంటుందో, జర్నలిజం చేసిన వాళ్ళని రిపోర్టర్స్, జర్నలిస్టులు అంటాం, రైట్? ఇంతకుముందు బిఏ జర్నలిజం అని కోర్సు ఉండేది, చాలామంది అది చదివి వచ్చిన వాళ్ళే మెయిన్ జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పుడు డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి, డిస్టెన్స్లో కావచ్చు, అంటే ఓపెన్ యూనివర్సిటీలో కావచ్చు, లేదా రెగ్యులర్లో కూడా డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, అట్లాగే బిఏ జర్నలిజం కోర్సెస్ ఉన్నాయి. మరి ఏంటి అసలు ఈ జర్నలిజం అంటే ఏంటిది, రిపోర్టర్స్ అంటే ఏంటంటే, డైరెక్ట్గా మనం జర్నలిజం చదవగానే, లేదా ఇప్పుడు చాలామంది నేను రిపోర్టర్స్ని, నేను ప్రెస్ అని చెప్పుకుంటున్నారు కదా, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళని ఏమని పిలుస్తామంటే స్ట్రింగర్స్ అని పిలుస్తాం. స్ట్రింగర్స్, ఓకే, స్ట్రింగ్ ఆపరేషన్ అంటాం కదా, స్ట్రింగర్స్ అని పిలుస్తాం. ఒక జర్నలిస్ట్గా మనకు గుర్తింపు రావాలంటే అక్రిడేషన్ కార్డ్ అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ అది మనం దాంట్లో సభ్యత్వం, మెంబర్షిప్ తీసుకుంటే అక్రిడేషన్ కార్డ్ అనేది ఇస్తూ ఉంటుంది. జర్నలిస్టులకి గుర్తింపు అనేది అక్రిడేషన్ కార్డు వల్ల లభిస్తుంది. అసలు ఏంటి మరి రిపోర్టర్స్ ఏంటి, జర్నలిజం అంటే ఏంటి కనుక చూసినట్టయితే, మనకి భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం 3 పిల్లర్ల పైన బేస్ చేసుకొని ఉంటుంది. రాజ్యాంగం అనేది 3 పిల్లర్స్, రైట్? లేదా రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని ముఖ్యమైన శాఖలు 3 ఉంటాయి. ఒకటి లెజిస్లేటివ్ బాడీ, అంటే శాసన శాఖ అంటాం, పార్లమెంటు సింపుల్గా చెప్పాలంటే. ఓకే, లెజిస్లేటివ్ బాడీ అంటే శాసన శాఖ. రెండవది ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ బాడీ మీన్స్ కార్యనిర్వహణ శాఖ అంటాం, అంటే గవర్నమెంట్ అని అర్థం, రైట్? మూడవది వచ్చేసి జ్యుడిషియరీ బాడీ. జ్యుడిషియరీ బాడీ అంటే న్యాయ వ్యవస్థ అని అర్థం. ఈ 3 సుప్రీం అథారిటీస్ అని చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తూ, భారత రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఫాలో అవుతూ, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఈ 3 పనిచేయాలి, రైట్? ఒకదాన్నొకటి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ నడుస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే లెజిస్లేటివ్ బాడీ అంటే పార్లమెంట్ ఏవైనా చట్టాలు చేసినప్పుడు అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్టయితే, తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు కోర్టులో కేసేస్తే, ఈ విరుద్ధంగా ఉన్నట్టయితే, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే ఈ న్యాయశాఖ అనేది దాన్ని కొట్టివేయటం జరుగుతుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదాన్ని కొట్టివేస్తారు, రైట్? ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే గవర్నమెంట్ శాసనశాఖ చేసినటువంటి చట్టాలని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, ఓకే, అవి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అది రాజ్యాంగానికి ఏమన్నా విరుద్ధంగా ఉన్నట్టయితే, ఓకే, అప్పుడు జ్యుడిషియల్ శాఖ వాటిని కూడా కొట్టేస్తుంది. చాలా సందర్భాలలో మన తెలుగు రాష్ట్రాలలో మన ముఖ్యమంత్రుల పైన కోర్టులు అక్షంతలు వేసింది ఎన్నో చూసాం. అంటే కోర్టులో పలానా సీఎంకి చుక్కెదురు అంటే ఆపోజిషన్గా తీర్పు వచ్చిందని చాలా సందర్భాలలో చూస్తాం కదా, రైట్? మూడవది జ్యుడిషియరీ సిస్టమ్. జ్యుడిషియరీ సిస్టమ్ కూడా, ఓకే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమన్నా తీర్పులు ఇచ్చినట్టయితే అప్పుడు లెజిస్లేటివ్ బాడీ జ్యుడిషియరీ సిస్టమ్ని కట్టడి అనేది చేస్తుంది, న్యాయ వ్యవస్థని. మరి ఈ 3 కాకుండా సినిమాలలో మనం వింటున్నటువంటి డైలాగు, లేదా ప్రస్తుత జర్నలిస్టులు వాడుతున్నటువంటి డైలాగ్స్ ఏంటంటే, మేము 4th ఎస్టేట్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. 4th ఎస్టేట్ అంటే రాజ్యాంగానికి 4వ పిల్లర్ మేమని చెప్పుకుంటున్నారు, రైట్? అయితే అది రాజ్యాంగంలో లేదు, కానీ అనుకోవచ్చు మనం. ఎందుకు అనుకోవచ్చు అంటే, సమాజంలో జరుగుతున్నటువంటి నిజాలని నిర్భయంగా అందరికీ, ప్రజలకు తెలియజేసేటువంటిదే 4th ఎస్టేట్ అంటాం. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్టయితే యూట్యూబ్ వచ్చినప్పుడు కావచ్చు, లేదా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కావచ్చు,
చాలామంది ఒకరి మీద ఒకరు కామెంట్స్ అనేది చేసుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ ఎస్పెషల్గా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఒక ఛానల్ అతను ఒక గవర్నమెంట్ పైన కానీ లేదా ప్రతిపక్షం పైన కానీ ఒక కామెంట్ చేసినట్టయితే ఆయనను తిడుతూ ఇంకొక ఛానల్. ఇది ఒక ఏంటంటే వీళ్ళకి మీరు జర్నలిజం చేసేటప్పుడే రిపోర్టర్స్గా మీరు ఏదైతే కోర్స్ చేస్తున్నారో చేసేటప్పుడు మీకు ఆర్టికల్ 19(1) అనేది ఆర్టికల్ 19(1) క్లాస్ 1A మీకు చెప్తుంది, రైట్ టు స్పీచ్ అనేది చెప్తుంది. ఓకే, వాక్ స్వాతంత్రపు హక్కు అంటాం. మరి ఈ వాక్ స్వాతంత్రపు హక్కులో మీరు జర్నలిజంలో ఏం నేర్చుకున్నారో అంటే అందరిని అనట్లేదు నేను, ఎవరైతే ఈ ఒకరికొకరు తిట్టుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ లేదా వల్గారిటీగా అరైతురైన మాట్లాడుకుంటూ చేస్తున్న వాళ్ళని ఉద్దేశించి అంటున్నాను. వాక్ స్వాతంత్రం మనం ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తికి ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది అని చెప్తుంది వాక్ స్వాతంత్రం. ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని మాట్లాడుతున్నారేమో, కానీ ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. దాన్నే నికాసైన జర్నలిజం అని పిలుస్తాం, అంటే కరెక్ట్ జర్నలిజం. మీరు చదువుకున్న చదువుకు అర్థం రావాలంటే వాక్ స్వాతంత్రాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పండి, తప్పేం లేదు. కానీ ఒకరి మీద ఒకరు అది చెప్పేటప్పుడు కూడా వల్గారిటీస్ కావచ్చు, బూతులు కావచ్చు, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. రైట్, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాంటి రిపోర్టర్స్ లేదా జర్నలిస్టుల పైన ఓకే అవసరమైతే మనం డిఫెన్సివ్ సూట్ కూడా వేయొచ్చు. కాకపోతే ఎవరి మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయో వాళ్ళు వేస్తే బాగుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పేరు చెప్పట్లేదు, కానీ ఇంతకుముందు జరిగిన డిఫెమేషన్ సూట్ గురించి ఒక కేసు గురించి చెప్తాను. ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ హాస్పిటల్, నెంబర్ 1 హాస్పిటల్, హాస్పిటల్ యొక్క ఎండి ఒక ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. ఓకే, నేను పేర్లు కావాలనే చెప్పట్లేదు, ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. ఆ హాస్పిటల్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆటోబయోగ్రఫీ అంటే తన స్వీయ చరిత్ర, తన చరిత్ర మొత్తం ఒక బుక్లో రాసుకున్నాడు. ఆ బుక్లో ఒక దగ్గర రాశాడు, ఫలానా వ్యక్తి చావుకి కారణం వాళ్ళ భార్య, రెండవ భార్య అని రాశాడు. రైట్, ఆ వ్యక్తి ఎవరో కాదు, మన తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. అది అటు ఇటు అని చెప్పేసి ఆ రెండవ భార్య చెవిలో అది పడింది, లేదా ఆ బుక్ ఆవిడ చేతికి చేరింది. సో నేను నా భర్త చావుకి ఏ విధంగా కారణమయ్యానో మీరు ఆధారాలతో ప్రూవ్ చేయాలి. లేదు అంటే ఓకే, మీ పైన మీకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి మీరు రాశారు కదా, మీ పైన నేను డిఫెమేషన్ సూట్ వేస్తానని కోర్టులో సూట్ వేసింది. ఆమె 10 కోట్ల రూపాయలకి సూట్ వేయడం జరిగింది. దానికి గాను ఆయన దాంట్లో సగమో ఎంతో పే చేసి మళ్ళీ ఆ కేసును వాపసు తీసుకోవటం జరిగింది. అంటే వాక్ స్వాతంత్రం ఉంది, ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలనేదే మెయిన్ కాన్సెప్ట్. జర్నలిస్టుల గురించి అర్థమైంది అనుకుంటా RNTV బ్రదర్. లేదంటే మీకు ఇంకేమన్నా కావాలంటే కామెంట్ చేయండి, 100% నేను ఓకే దీనికి సంబంధించింది చెప్తాను.